కొత్తగా పెళ్ళయిందా నీకు? సీను, వాడితో మాట్లాడకుండా తీసుకురా. ఇక్కడ సంతకం పెట్టు. టు బి అక్యురేట్ డెంటల్ రికార్డ్స్ అవసరం. ఒళ్ళు మొత్తం కాల్చుకుంటే ఏం చేస్తారు మీరు ఈ ప్రింట్తో? ఇది రుద్ర ముందు చేసి కొట్టేసి దాచిపెట్టిన సంతకం. ఆ ముందు పెట్టిన సంతకాన్ని మన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ రీక్రియేట్ చేశారు. వాళ్ళ సజెషన్ ప్రకారం దీని ప్రమోదని స్పెల్ చేయొచ్చు. ఒక వ్యక్తి మర్చిపోయి వేరే సంతకం ఎప్పుడు పెట్టగలడంటే, ఒకటి పేరు మార్చుకొని ఉండాలి, లేదా ఈ న్యూమరాలజీ అవి చూసి సైన్ మార్చి ఉండాలి. ఈ రెండు రుద్ర చేసే ఛాన్సే లేదు. కాబట్టి దీనివల్ల రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎవరి పేరు? ఈ సంతకం రుద్ర అందుకు చేయాలి. సార్, ఇదంతా మనందరి దృష్టిని మళ్లించడానికి చేసేయడమో నాకు అనిపిస్తుంది సార్. సార్ ఊరికే ఉన్నాను సార్. 3 నెలలుగా ఈ కేసుతో కుస్తీలు పడుతున్నాం. మళ్లించారనుకుంటే మళ్ళీ మొదటికే రావాలి. ఇది ఒక్కటే మనకి దొరికిన క్లూ. ఇది ఫాలో అవడమే మంచిది. మిగతావన్నీ చందమామ కథల్లో చిత్రంగా ఉన్నాయి. మెంటలేకపోతుంది సార్. మిస్టర్ సుభాష్, కర్ణ చెప్పిందే నిజం. మిస్లీడింగ్గా ఉన్నా దీన్ని ఫాలో అయిపోవడం బెస్ట్ అనిపిస్తాను. బట్ సార్, వ్యక్తిని వెతకడం అంటే ఓకే, ఒక సంతకంతో వెతికి పట్టుకోవడం అంటే, మన స్టేట్లో ఎంతమంది ప్రమోదులు ఉంటారు? అప్పుడు మనం దేశం మొత్తం వెతకాలి. ఖచ్చితంగా జనరలైజ్గా అయితే వెతకలేం. మన మెయిన్ సెంట్రల్ నోడ్ రుద్ర, మనం వాడి చుట్టూ గిరిగీసి వెతకాలి. అవన్నీ చదవడం మొదలెట్టాడని నాకు వాళ్ళే చెప్పింది. సడన్ గా ఆయన ఈ బుక్ చదవటం మొదలెట్టాడు. నాన్నగారు స్టాన్ఫోర్డ్ లో సెమినార్ ఇస్తుంటారు సార్. హలో, నేను ఇన్స్పెక్టర్ కుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ నాన్నగారికి ప్రమోద్ ఎవరైనా పరిచయం ఉన్నారా? ప్రమోద్ అని నాన్నగారికి కూడా చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, కలీగ్స్. సార్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మేబీ అమ్మకి తెలిసి ఉండొచ్చు అనుకుంటా సార్. సరే ఒక్క నిమిషం, అమ్మకి ఫోన్ ఇస్తున్నాను. మేడం, మీకు ప్రమోదం ప్రమోదే కదా, అతను మా ఆయనతోనే పనిచేశాడు. చేసేవారంటే ఇప్పుడు కదా మేడం? అవును, ఆయన జాబ్ ఎప్పుడో మానేశారు. ఎందుకో తెలుసా మీకు? సారీ, నాకు తెలీదు. మీరు ఇన్స్టిట్యూట్లో అడిగితే తెలియచ్చు. ఓకే మేడం, థ్యాంక్స్.